ఒక్క ఆ! నిమిషం సార్. మీరు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవద్దు. మాకింక అభ్యంతరాలు ఉంటున్నాయి. మేము ఓకే. ఆల్రెడీ పాటిస్తున్నాం. ఓకే. ఆయన చెప్పాడు. ఆయన మేము పాటిస్తున్నాం. అయితే హ్మ్. మీరు ఒకవేళ మా విశ్వాసంలో ఉండి, ఆయన్నే దేవుడిగా నమ్మి, ఆయన పక్షంగా మీరు పాటించండి అని చెప్తే మంచిది గాని, అసలు ఆ విశ్వాసం ఆయన్ని నమ్మకుండా మీరొచ్చి ఆయన ఎవరిని ఆయన చెప్పింది నమ్మకుండా? మీరెందుకు ఎవరిని పాటించాలంటే నమ్మకుండా? ఎవరిని ఆయన నమ్మకుండా? యెహోవాని నమ్మరు కదా మీరు. యెహోవాను నమ్మము. సర్వ సృష్టికర్తను నమ్ముతాము. యేసు చెప్పిన, ప్రకటించిన అద్వితీయ సత్యదేవుణ్ణి విశ్వసిస్తాము. అర్థమవుతుందనుకుంటా. లేదు లేదు. ఒక్క నిమిషం. యెహోవా, యెహోవా అల్లా అహా! ఒక్క నిమిషం వినండి. సార్. యెహోవా సార్ యెహోవా నామమును విశ్వసిస్తే నిత్య జీవమని ఉందా? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును విశ్వసిస్తే నిత్య జీవమని ఉందా? ఆ అద్వితీయ సత్య దేవుడెవరో బైబిల్‌లో స్పష్టంగా రాసుంది. ఎవరు? ఆయన పేరు సరే ఆయన యెహోవా పేరు అని ఉంది. ఉంది. నేను చూపిస్తాను. కావాలంటే మీకు సార్, ఆ కాలంలో యేసు ప్రభు ఎవరితో మాట్లాడాడు? యూదులతో మాట్లాడాడు. యూదుల యొక్క దేవుడెవరు? లేదా యూదుల తండ్రి ఎవరు? సింపుల్ యెహోవా. మరి ఆయన యెహోవా గురించి చెప్పకుండా అల్లా గురించి చెప్తాడా? 500 సంవత్సరాల తర్వాత నా పేరు అల్లా అని అల్లా అంటే చెప్పుకుని ఆయన తరపున ఆయన ఎవరనుకుంటున్నారు? మాట్లాడుంటాడా? కాదు కాదు. అల్లా అంటే ఎవరనుకుంటున్నారు? జస్ట్ దేవుడు అని అనుకుంటున్నా అంతే. చాలు. ఎంతమంది దేవుళ్ళున్నారు? మేము నమ్మేది ఎంతమంది ఒక్కడే దేవుడని. దేవుళ్ళున్నారు? చాలు. అల్లా అంటే దేవుడు. దేవుడు ఒక్కడే. చాలు. ఆ దేవుని ఆజ్ఞలను పాటించండి. బ్రదర్ ఇది ఇది కొంచెం ఫన్నీగా కాదండి. అనిపిస్తుంది. మరి కాదు. ఓకే. యేసే మీ చెప్తున్నాడు. విజ్ఞతకి దేవుడు వదిలేస్తున్నాం. నన్ను వినండి. దేవుడు నన్ను పంపించాడు అని. ఇంకా అరబీలో ఏమనాలా దాన్ని? మీరన్నట్లుగా అల్లా అంటే దేవుడు. అరబీలో చెప్పాలంటే అల్లా నన్ను పంపించాడు అనాలి. అంతే గదా! ఆరిఫ్ మరి గారు మీరు ఒక అహా! లాజిక్ ఆ మర్చిపోతున్నారు. ఒక్క పేరు నిమిషం యశ్పాల్ సార్ గారు. యశ్పాల్ ఆ గారు ఒక్క పే నిమిషం. ఒక్క నిమిషం. ఆరిఫ్ గారు మీరు ఒక చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. చెప్పండి. అరబ్బీలో అల్లా అంటే దేవుడు అంటే ఓకే. ఆయనే దేవుడు అంటున్నారు. తెలుగులో దేవుడు అంటే తెలుగోళ్ళు మేము ఎవరైతే దేవుడు అంటున్నామో ఆయనే దేవుడు అంటే ఎంత ఫన్నీగా అసలు ఇల్లాజికల్‌గా దేవుళ్ళు అనిపిస్తదో ఎంతమంది మీకు చెప్తుంటే ఉన్నారండి? అలా అనిపిస్తుంది. కాదు కాదు. ఎంతమంది ఉన్నారు దేవుళ్ళు అంటున్నా. సార్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నమ్మితే మేము నే నమ్మేది మీకు తెలుసు. మేము